we want you to sing this song, and strangely, Apata, it's one of my biggest hits. It went to 220 million views on YouTube. Unbelievable. So I felt, looking at that song and looking at my own life, and I felt this is the right moment for me to do something new, So that's where it is. సార్ నమస్తే. చెప్పండి. డిఫరెంట్ స్టైల్లో మీ శైలిని చూపిస్తూ ఆడియన్స్లో గుర్తింపు వచ్చేసింది, అది అందరికీ తెలిసిందే. కానీ ఈ ఆల్బంలో చూపిస్తున్న స్పెషల్ సాంగ్స్ రెండులో ఏ కల్చర్ని చూపిస్తుంది? ఇండియన్ కల్చర్ ఉంటుందా, యూనివర్సల్గా ఉంటుందా? అసలు ఆస్ట్రేలియా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మీరు మనం కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మీరు చాలా మ్యూజిక్ డైరెక్టర్లు చూసుంటారు. ద సాంగ్స్ విల్ బి అబ్సల్యూట్లీ ద సేమ్ యాజ్ ఇన్ ద మూవీ, రైట్? A lot of the songs. This is more like an unplugged version. అంటే ఒక పాటని తీసుకొని ఆ పాటకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫౌండేషన్ ఇచ్చి ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచనతోను. అండ్ the surprising thing is the Gen Z crowd, and the younger crowd who missed my movies a long time ago, whose parents were my fans, they are turning into my fans now. So we are going to present it in a manner that it appeals to even to the Gen Z. So yes. సో మనకి జనరల్గా ప్రైవేట్ ఆల్బమ్స్ అంటే డివోషనల్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా, చేసే అవకాశం ఉందా ఫ్యూచర్లో? ముందు అది చెప్పిన కదా, సెకండ్ ఆల్బమ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై సెకండ్ ఆల్బమ్ డెఫినెట్లీ. సార్ నేను వెంకట్ 10TV సార్. ఎస్. రమణ గౌడ్ గారు ఎప్పుడు పాడినా కూడా ఒక బ్లాక్ బస్టర్ అది. కానీ ఎందుకని చాలా గ్యాప్ తీసుకుంటున్నారు? ఎందుకు అంటే మీకు ఇండస్ట్రీ నుంచి మీకు సరైన ఎంకరేజ్మెంట్ ఎందుకు రావట్లేదు సార్? లేదు, ఇండస్ట్రీ ఇస్ ఫ్యాంటాస్టిక్ ఎంకరేజ్మెంట్. ఇట్స్ మీ. నాకు ఐ వర్క్ ఫర్ అ మల్టీనేషనల్ కంపెనీ. I head up innovation for a large $19 billion company in the US. So I travel between India and the US. I'm the Vice President of Innovation. Now, last July, I've taken a sabbatical to focus on music. So you'll see my face a lot more. The industry has been extremely supportive and loving. అంటే సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ జనవరి వస్తుంది, 1 year అవుతుంది. కానీ మీ నుంచి ఒక ఆల్బమ్ ఏది రాలేదు అసలుకి. పర్లేదు, యూ షుడ్ వెయిట్ ఫర్ మై సాంగ్స్, ఇట్ విల్ కమ్. సో ఇట్ విల్ హ్యాపెన్. అవును, ఆ సినిమా సక్సెస్లో మీ యొక్క పాత్ర కూడా చాలా వరకు ఉంటుంది. మీ వాయిసే దానికి ఎక్కువ ఎసెట్ అవుతుంటుంది సార్. థ్యాంక్ యూ అండి. సో రేపు ఈవెంట్లు ఓన్లీ అవుట్ ఆఫ్ అయినా మన దగ్గర కూడా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏంటంటే మన ఇండియాలో కూడా ఈవెంట్స్ ఇలా చేయడానికి అవకాశం ఉందండి. we're starting this tour in Australia. We're doing 3 cities, and then probably heading to United Kingdom and do 2 cities there, and then head out to US and do 10 cities over there, and then finally do the big concert in Hyderabad. So that's the plan. So ఇది మా ప్లాన్. ఆయన ఏం చెప్తాడో. మీ ఫ్యాన్స్, దాంతోపాటు పవన్ గారి ఫ్యాన్స్ కోరుకునేది ఎప్పుడు ఏంటంటే మళ్ళీ మీ కాంబినేషన్లో రావాలి అనేది చాలా కోరిక. అలా వస్తే మళ్ళీ మ్యూజికల్గా ఒక బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? Definitely. We'll do something for sure. Thank you. సార్, ఆస్ట్రేలియాలో కానీ అక్కడ కానీ ఒక తెలుగు పాటలకు ఉన్న ఆదరణ